నమస్తే పీవీఆర్ న్యూస్ కి స్వాగతం. సమస్య మీది పరిష్కారం మాది. మీ సమస్యలను వాట్సాప్ చేయండి చాలు 9490273709. మా వార్తలు మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. గొలుగొండ మండలం సిహెచ్ నాగపురం శ్మశానం అభివృద్ధికి అడ్డంగిస్తున్న సర్పంచ్ రఘురాంపై ఎక్స్ సర్పంచ్ కొలగాని రామారావు, టీడీపీ నాయకులు బొప్పన్న ప్రసాద్, వరహాల్ బాబు, స్కూల్ కమిటీ చైర్మన్ అప్పారావు స్కూలుకి సుమారు 150 మీటర్ల దూరంలో నిర్మాణిస్తున్న శ్మశానానికి ఎటువంటి అభ్యంతరం లేదని తెలిపారు. సర్పంచ్ రఘురాం చేసేది రాజకీయ కక్షలు అని గ్రామస్తులు ఆరోపిస్తున్నారు. గ్రామస్తులు సర్పంచ్పై మండిపడుతున్నారు. అభివృద్ధికి ఆటంకాలు చేయరాదని స్పీకర్ అయ్యన్న పాత్రుడు 10 లక్షల రూపాయలు శ్మశానానికి ఫండ్స్ రిలీజ్ చేసినట్టు తెలిపారు. దీంతో శ్మశానం అభివృద్ధి కలుగుతుందని, అవసరమైతే మరలా గ్రాండ్ ఇస్తామని తెలిపారు. అందరికీ నమస్కారం అండి. నా పేరు బొప్పన ప్రసాద్. ఈరోజు ఈ ప్రెస్ మీట్ ఎందుకు పెట్టామంటే, మా నాగాపురం గ్రామంలో శ్మశాన వాటిక గురించి పెట్టడం జరిగింది. అది ఎందుకంటే గత 30 సంవత్సరాలు బట్టి శ్మశాన వాటిక లేక, రికార్డెడ్గా అయితే మా గ్రామంలో శ్మశాన వాటిక లేదు. మరి మా తాతల కాడి నుంచి, మా నాన్నల కాడి నుంచి కూడా మేము ఇప్పుడు ఎక్కడైతే శ్మశాన వాటిక నిర్మిస్తున్నామో అక్కడే మేము కట్టడం చేసేవాళ్ళవి. అంచేత ఏంటంటే గతంలో కూడా 2018-17 సంవత్సరంలో మా గౌరవనీయులైన స్పీకర్ గారు అప్పుడు కూడా పంచాయతీరాజ్ మినిస్టర్గా ఉన్నప్పుడు 10 లక్షల రూపాయలు ఇవ్వడం జరిగింది. అప్పుడు కూడా మేము శ్మశాన వాటికి కడదామని చెప్పేసి అంటే, ఇప్పుడున్న సర్పంచ్ యలమంచిల రఘురాము ఆ రోజు అడ్డుపడి కట్టకుండా చేశారు. చేస్తే ఈలోగా మా ప్రభుత్వం పోయి మరి వైఎస్ఆర్ ప్రభుత్వం వచ్చింది. వచ్చిన తర్వాత ఓన్లీ వైఎస్ఆర్ ప్రభుత్వం వచ్చింది, మమ్మల్ని అడ్డుకున్నాడు. ఈ ఆయన ఎక్కడన్నా కడతాడని చెప్పేసి మేము భావించాం. మరి 5 సంవత్సరాలు కూడా ఎక్కడ అభివృద్ధి పని కానీ ఏదైనా కార్యక్రమం జరగలేదు. జరగకపోతే ఈలోగా మరి ఆ ప్రభుత్వం పోయిన తర్వాత మళ్ళీ మా కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత వెంటనే అయ్యన్న పాత్రి గారు మమ్మల్ని పిలిపించి, మీరు ఇమ్మీడియట్గా శ్మశాన వాటికి నిర్మించుకోవాలా, మనం స్వతంత్రంగా ఎక్కడుంటాం, శ్మశాన వాటికి దగ్గరే స్వతంత్రంగా పడుకుంటాం, మనకు అన్ని బాధలు అక్కడే తీరుతాయి అని చెప్పేసి ఒక ఆలోచనతో, మరి ఎవరైనా చచ్చిపోతే తుప్పల్లోని బురదలోని పెట్టి కాలుస్తున్నారు, ముందు ఏదైనా అభివృద్ధి చేస్తే శ్మశాన వాటికలో అభివృద్ధి చేసుకోండి అని చెప్పేసి ఆయన గారు, మన స్పీకర్ గారు 10 లక్షల రూపాయలు ఇస్తే ఇమీడియట్గా మరి గ్రామ సభ తీర్మానం కావాలని చెప్పేసి మేము గ్రామ సభ తీర్మానం సర్పంచ్ గారిని అడిగితే ఆయన గ్రామ సభ తీర్మానం చేయలేదు. చేయకపోతే సార్ దగ్గరికి వెళ్ళి మేము అడిగాం, సారు ఆయన అయితే గ్రామ సభ తీర్మానం చేయలేదు, అంతే అలాగే సీసీ రోడ్లకు కూడా అడిగాము, దేనికి కూడా గ్రామ సభ తీర్మానం ఇవ్వటం లేదు, మరి ఏం చేయమంటారు సార్ అని మేము అడిగితే, అయితే ఆయన ఎట్టకపోతే గ్రామంలో అందరినీ పిలిపించి గ్రామ సభ పెట్టి గ్రామ ప్రజలందరూ ఎక్కడ కోరుకుంటున్నారో అక్కడ ఆ శ్మశాన వాటికి కట్టుకోండి, నేను దానికి 10 లక్షల రూపాయలు ఇస్తానని చెప్పగలను. వచ్చి గ్రామంలో అందరికీ మీటింగ్ పెట్టి అందరూ కూడా ఇక్కడ వైఎస్ఆర్లు అంటే పార్టీ ఎత్తకూడదు, వైఎస్ఆర్లు కూడా ఇందులో సంతకాలు పెట్టి గ్రామ సభ తీర్మానం ఇచ్చారు. అదేవిధంగా అక్కడే మేము కట్టడం జరుగుతుంది, ఇంకో దగ్గర కాదు, ప్రజలందరూ ఆమోదం ప్రకారమే అక్కడ జరుగుతుంది. ఎందుకంటే అది ఏ అధికారి కూడా మాకు ఇక్కడ కట్టుకోండి, ఇది మీరు చేసుకోండి అని మేము ఏ అధికారిని అడగలేదు, చేయలేదు. మా పూర్వం నుంచి ఎక్కడైతే జరుగుతుందో అక్కడే శ్మశాన వాటికి మేము నిర్మిస్తున్నాం. కాకపోతే మా సర్పంచ్ గారు మొన్న ప్రెస్ మీట్ పెట్టి గ్రామ ప్రజలందరూ కూడా వచ్చి నా మీద పడిపోతున్నారు, అక్కడ కట్టకూడదు ఆపండి సర్పంచ్ గారు అని చెప్పేసి అన్నారు. అంచేత నేను ఆపుతున్నానని చెప్పుకొచ్చాడు. అది ఏం వాస్తవం కాదు. ఎందుకంటే ఇగో గ్రామ ప్రజలందరూ ఉన్నారు, ఎవరికైనా అబ్జెక్షన్ ఉంటే చెప్పండి, చెప్తే మీరు ఎక్కడ నిర్మించమంటే అక్కడే నిర్మిస్తాను. ఆ రోజు గ్రామ సభలోనే అడిగాం, ఈ రోజు కూడా మళ్ళీ అడగడం జరుగుతుంది. మరి గతంలో పోలిశెట్టి నారాయణమూర్తి గారు గౌరవంలోకి ఆక్రమించారని చెప్తే 2018-17 సంవత్సరంలో మా తెలుగుదేశం హయాంలోని మా సర్పంచ్ గారు అది కూడా తీశారు. తీసిన తర్వాత ఈ సర్పంచ్ వచ్చిన తర్వాత దానికి ఉపాధి హామీ పనుల్లో దానికి రోడ్డు వేశారు. మొన్న కలవట్టు కూడా మా సర్పంచ్ గారు కట్టారు. ఎందుకంటే మా యలమంచిల రఘురాం సర్పంచ్ గారు రోడ్డు బలివేస్తున్నారు, దానికి కలవట్టు కూడా కడుతున్నారు, చాలా మంచి పని చేస్తున్నారు అని చెప్పేసి మేము భావించాం. మరి ఎంతలోనే ఆయనకి ఏం జరిగిందో ఏటో నాకైతే తెలియదు, కానీ మళ్ళీ వెంటనే మా ఎస్సీ కాలనీలోకి వెళ్ళి మరి మీ అందరూ ఇలా చెప్పాలని నాకు ఇన్సల్ట్గా ఉందని చెప్పేసి మళ్ళీ ఆ ప్రెస్ మీటు నోరిప్పితే అబద్ధం, మీరు అబద్ధం చెప్పండి అని చెప్పేసి మా వాళ్ళంతా ఇక్కడ కూడా ఎస్సీ కాలనీ వాళ్ళు వచ్చారు, మా వాళ్ళంతా. మరి వాళ్ళు కూడా మాకు ఎటువంటి అబ్జెక్షన్ లేదు బాబు, ఎప్పటి నుంచో పూర్వం నుంచి కడుతున్నారు
అని చెప్పారు. తర్వాత ఇంకోటి ఏంటంటే మా కాలనీ వాళ్ళందరూ కూడా అక్కడ గోళీలు కూడా ఎప్పుడో 1900. నా పేరు కొలగాని రామారావు, సిహెచ్ నాగపురం, ఎక్స్ సర్పంచ్. ఈరోజు ఈ ప్రెస్ మీట్ తాలూకా ముఖ్య ఉద్దేశం ఏంటంటే మా గ్రామంలోని శ్మశానం నిర్మిస్తున్నాం. శ్మశానం నిర్మించేటప్పుడు మా సర్పంచ్ గారు అక్కడ శ్మశానం కట్టడానికి వీల్లేదని ఆయన మొన్న ప్రెస్ మీట్ పెట్టి పేపర్లకు ఇవ్వడం ఇవన్నీ జరిగింది. కానీ అక్కడ ఎవరికీ అక్కడ అన్యాయం ఏం జరిగిపోలేదు. మనం గడ్డ అంచుని మనం శ్మశానం కట్టడం జరుగుతుంది. అది ఎవరిది పట్టా భూమి కాదు. మాకు శ్మశాన వాటికంటూ ప్రత్యేకంగా ఏమీ లేదు. మేము చిన్నప్పుడు బిర్జీ లేనప్పటి నుంచి కూడా మాకు అదే విధంగా ఇప్పుడు శ్మశాన వాటికి కట్టే దగ్గర నుంచే రూట్ ఉండేది. ఆ రూట్ నుండే మనం అక్కడ బాడీ అలా కాలుతుంటే మేము ఎడ్ల బళ్ళు కానీ మనుషులు కానీ అదే రూట్ నుండి నడిచి వచ్చేవాళ్ళం. అది ఆ తర్వాత మా పెద్దలు కొంతమంది అక్కడ మన పోలిశెట్టి సత్యనారాయణని బాగా తోవలో ఉన్నది కదా, అలాగని సత్యనారాయణ గారిని ఒక 15 సెంట్లు ఇవ్వమని అడగడం జరిగింది. ఆయన బంజరు కలుపుకున్నావు కాబట్టి నీ జరాయితీలోది ఒక 15 సెంట్లు ఇవ్వడమని అడిగారు. ఆ అడిగిన పక్షాన ఆయన ఆ 15 సెంట్లు ఇస్తే ఒక 10 సంవత్సరాల పాటు అందులోనే శ్మశానం చేసాం. తర్వాత ఒక 6 సంవత్సరాల ముందులోని మళ్ళీ ఈ ప్రెసిడెంట్ గారే అడ్డుపెట్టి అక్కడ మాకు మా బంజర్ అనేది నువ్వు తీసుకునే కీలేదు, నీ జరాయితీ కూడా మాకు అవసరం లేదని ఆయన జరాయితీ ఆయనకి ఇచ్చేసాము. ఈ బంజర్ మళ్ళీ మనం చెరువులోకి మనం రూట్కి మార్గంగా తీసేసాం. ఇప్పుడు ఆయన అక్కడ వద్దంటే అక్కడ ఎవరిది మనం నిన్న మొన్న కాల్చింది కాదు శ్మశానం. మా పెద్దల కాంచి నాకు ఇప్పుడు 60 సంవత్సరాల వయసు, నాకు 40 సంవత్సరాలు బట్టి తెలుసు కాబట్టి అక్కడి నుంచి కూడా అక్కడే శ్మశానం చేస్తున్నాం. ఈరోజు ఆయనకి వచ్చిన అభ్యంతరం ఏంటి? పోనీ ఈ అభ్యంతరం చేసిన అసామి ప్రెసిడెంట్ అయ్యి ఇప్పటికి 5 సంవత్సరాలు అయిపోయింది. ఈ 5 సంవత్సరాల్లో ముందు కాంచి అక్కడి కదా అసలు కొత్త శ్మశానం ఎక్కడ చూపించేస్తే ప్రజలందరూ అక్కడికి వెళ్ళి దహన కార్యక్రమం చేస్తుంటాం కదా. ఈవేళ మనం ఏదన్నా గ్రాంట్ 10 లక్షల గ్రాంట్ మన స్పీకర్ గారి దగ్గర నుంచి తెచ్చి అక్కడ శ్మశానం ఏర్పాటు చేసి పనులన్నీ చేస్తుంటే అక్కడొద్దు ఇక్కడొద్దు, స్కూల్లో పిల్లలు చూస్తున్నారు అనే చెప్పించడం, అక్కడ స్కూల్కి కాంపౌండ్ వాళ్ళు లేనాడు శ్మశానం అక్కడ కాల్చలేదా? స్కూల్కి కాంపౌండ్ వాళ్ళు లేనప్పుడే అక్కడ శ్మశానం కాల్చాము. ఇప్పుడు స్కూల్కి కాంపౌండ్ వాళ్ళు వచ్చింది, శ్మశానాన్ని శ్రద్ధ కడుతున్నాము. రేపు ఆ శ్మశానంలోకి వెళ్ళే మార్గం దగ్గర సీసీ రోడ్డుకి కూడా గ్రాంట్ తెస్తున్నాము. అదే మార్గంగా దానికి డ్రైన్ కట్టి దానికి కాంపౌండ్ వాళ్ళు కూడా మేము నిర్మించడానికి రెడీగా ఉన్నాము. అంతేగాని ఇవాళ ఆలొద్దు ఈలొద్దు ఏ పని లేనప్పుడు పని లేని కవసాలు కూతురు పిల్లలు చెప్పుకున్నట్టుగా ఇవన్నీ కల్పించడం అనవసరం. ఈరోజు ప్రెస్ మీట్లో చెప్పడం కారణం ఏంటంటే అక్కడ స్కూల్ పిల్లలు ఇబ్బంది పడుతున్నారని మన సర్పంచ్ గారు అంటున్నారు. అదైతే మట్టుకి ఉరుచుట్లు మన స్కూలు ఉరుచుట్లు కంపౌండ్ వాళ్ళు ఉందండి, ఎటువంటి పిల్లలకి ఇబ్బంది లేదు. అది గతంలోని మా ఎస్సీఓలు గట్ట అక్కడ సమాధి చేశారండి. అది ఇప్పటి నుంచో ఇబ్బంది పడేవారు. కానీ కొంతకాలంలోని మా సర్పంచ్ గారు వచ్చి దాన్ని ఆ ఉపాధి హామీ పనిలోని డ్రైన్ మామూలు రోడ్డు వేసి దానికి మామూలు కలవడ కట్టారండి. అలాగే మన ఇక్కడ గ్రామస్తులు మన విజేత నాయకుడు మన అయ్యనపత్రి గారు 10 లక్షల రూపాయలు గ్యారెంటీ ఇస్తే 150 కిలోమీటర్ల దూరాన్ని 120 మీటర్ల దూరాన్ని దాన్ని కడుతున్నారండి. దాన్ని బట్టి పిల్లలకైతే ఎటువంటి ఇబ్బంది లేదండి. దాన్ని ఇప్పుడు మళ్ళీ ఒక 10 లక్షల రూపాయలు గ్యారెంటీ మేము అడిగితే అనుకుంటున్నామండి. దాన్ని ఉసుటి కంపౌండ్ వాళ్ళు కట్టి పిల్లల కట్టే ఇబ్బంది లేకుండా చేద్దామని చెప్తున్నామండి. ఇదే నేను చెప్పవలసిన కార్యక్రమం. నా పేరు సేనాపతి వరహాల బాబు. ఈరోజు ప్రెస్ మీట్కి గల కారణం ముఖ్య ఉద్దేశం మా గ్రామంలో శ్మశాన వాటికకి నిరాటంకం చేస్తున్న సర్పంచ్ గారు కట్టేది నిర్మాణం సరైనది కాదని చెప్పి మొన్న జిల్లా కలెక్టర్ గారికి విలేకరుల సమక్షంలో చెప్పారు. అది వాస్తవం కాదండి. ఎందుకంటే గతంలో ఇదే సర్పంచ్ గారు మరి నేను అందరూ కలిసి ఉన్నప్పుడే శ్మశాన వాటిక గురించి ఆయన పోరాటం చేయడం మంచిదే. పోరాటం చేసేవారు శ్మశాన వాటికి కంపల్సరీ కావాలని. దానిలో భాగంగానే మరి మా మామగారు ఎందుకంటే ఆగస్టు 25/8/2018లోని మా మామగారు చనిపోయారు. అప్పుడు ఆయన మరి ఎందుకంటే ఆగస్టు కాబట్టి బాగా వర్షాకాలం, లోపలికి వెళ్ళాలంటే బురద తుప్పలు అవన్నీ ఉండేవండి. దానివల్ల మరి ఇప్పుడు సర్పంచ్ గారు మరి లోపలికి వెళ్ళలేకపోతున్నాం, దానికి దారి లేదు అంటే ఆ దగ్గరలో మేము పెట్టడం జరిగింది. పెడితే మరి ఆ రైతు వచ్చి
ఇక్కడ పెట్టడానికి కుదరదని చెప్పి దాన్ని తొలగించడం జరిగింది. తొలగిస్తే మరి ఆ చొరవతో మరి ఆయన చాలా చొరవ తీసుకొని మాది ఇది శ్మశాన స్థలం 20 మీటర్లోనే శ్మశాన స్థలం ఉన్నది అని శ్మశాన స్థలం అని చెప్పి ఆయన అక్కడే ఈయన్ని దహన కార్యక్రమం చేశారు. మరి సర్పంచ్ గారు మరి అప్పుడు మరి పిల్లల గురించి అంటే ఆయన